ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వైనాడు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ పుట్టినరోజు సందర్భంగా మీర్పేట్ చౌరస్తాలో జన్మదిన వేడుకలను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర టీయూఎఫ్ఐడిసి కార్పొరేషన్ చైర్మన్ చెల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, పీసీసీ మెంబర్ అమరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సిద్ధాల దశరథ్, మీర్పేట్ మాజీ కార్పొరేటర్ కవితా బాలరెడ్డి, ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ గారికి యావత్ భారతదేశంలో ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు జన్మదిన జరుపుకోవడం అన్ని రాష్ట్రాల్లో ఏదైతే ప్రియాంక గాంధీ గారి జన్మదినం వాయునాడు ఎంపీగా పార్లమెంట్లో నూతనంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధాని ఏ సమస్యను తీసుకొచ్చి జనాలలో ప్రియాంక గాంధీ గారు స్పష్టతగా ఆనాటి ఇందిరాగాంధీ గారు వారి నాన్నమ్మను మరిపించే విధంగా పార్లమెంట్లో మాట్లాడడము, వారి నాన్నమ్మ ఇందిరాగాంధీ గారిలాగా గలమెత్తడం పార్లమెంట్లో, మరి వారి తండ్రి అయిన రాజీవ్ గాంధీ గారి ఆలోచనలతో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఇలా అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లో క్యాంపెయినింగ్గా తిరగడం, మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ కంటే ముందు క్యాంపెయినింగ్గా వచ్చి ఎల్బీ నగర్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళలకందరూ కూడా ఉచిత బస్సు ఇస్తానని చెప్పడం జరిగింది. ఏదైతే ప్రియాంక గాంధీ చెప్పడమో మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్లో గెలవగానే మొట్టమొదటిసారిగా ప్రియాంక గాంధీ గారు చెప్పారని చెప్పి ఇవాళ మహిళా తల్లులకు అందరికీ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ వల్ల ప్రతి ఇంటికి నెలకు ఒక 3 నుంచి 4 వేలు ఆదా అవడం జరుగుతుంది. ప్రియాంక గాంధీ గారు రేపు భవిష్యత్తు తరాల్లో భారతదేశంలో మంచి పరిపాలన అందించే విధంగా ముందుకు సాగుతున్నారు. వారు ఏదైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయాలి, ఈ భారతదేశాన్ని సంఘటితంగా అందరూ సమైక్యంగా అన్యున్నతమైన ప్రజా పరిపాలన అందియాలంటే అని చెప్పి ఇవాళ మోడీ గారి ప్రభుత్వం మతతత్వంతో కులాలతో పేరుతో చిచ్చు పెడుతూ అభివృద్ధి సంక్షేమ ఫలాలు లేకుండా పూర్తిగా సంపూర్ణంగా ఆర్థిక వ్యవస్థను దివాలు తీసే పరిస్థితిలో మళ్ళీ మన రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ఉంటే బాగుంటుందని చెప్పి ప్రియాంక గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. వారు ఇంకా ఎన్నో జన్మదినాలు చేసుకోవాలంటే చెప్తూ మరి ఏదైతే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా జన్మదిన వేడుకలు చేయడం జరుగుతుంది. ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా పెద్దలు తీగల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా పిసిసి మెంబర్గా అమరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్ధాల దశరథ్ గారు, అదేవిధంగా వార్డు సభ్యులు కార్పొరేటర్ బాలరెడ్డి గారు, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్గా మార్కెట్ మున్సిపల్ పార్టీ అధ్యక్షుడిగా మన సురేందర్ రెడ్డి గారు, ఎస్సీసెల్ అధ్యక్షులుగా శ్రీనివాస్ గారు, మహిళా అధ్యక్షురాలుగా పద్మ గారు, మరియు సంతోష్ గారు డైరెక్టర్గా, మరియు సోషల్ మీడియా సిద్ధేశ్వరచారి గారు, మరి అరుణ గారు, మరియు అదేవిధంగా మన గంగమ్మ గారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా పరమేశ్ గారు కానీ ఇంకా కొంతమంది నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ జన్మదిన వేడుకల సందర్భంగా రేపు జరగబోయే జిహెచ్ఎంసీలో కూడా మా ప్రాంతంలో అన్నిటికన్నీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటాం. మా ప్రియతమ నాయకుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలు మన గ్రామ పంచాయతీలో చూసాం. 67% కాంగ్రెస్ సర్పంచులు గెలవడం జరిగింది. మళ్ళీ రేపు తప్పకుండా హైదరాబాద్ను కైవసం చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది.